హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ 5th సెమ్ విద్యార్థులకు కార్పొరేట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు వాలంటరీ లిక్విడేషన్ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి అనేటువంటి చాప్టర్కి సంబంధించి థియరీ పార్ట్ కొంత మేరకు కవర్ చేయడం ఈ వీడియోలో జరుగుతుంది. యాక్చువల్గా ఈ వీడియో వాలంటరీ లిక్విడేషన్ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి అనేటువంటి చాప్టర్ విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లో 5th సెమ్గా 5th యూనిట్ కింద ఈ చాప్టర్ ఉంది. అలాగే అదర్ దాన్ విక్రమసింహపురి యూనివర్సిటీ అంటే విక్రమసింహపురి యూనివర్సిటీ కాకుండా మిగిలిన అన్ని యూనివర్సిటీస్కి నాగార్జున, ఉస్మానియా, ఆంధ్ర, నన్నయ్య, యోగివేమన, ఎస్వి, అదర్ యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా అడ్వాన్స్డ్ కార్పొరేట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లో 5th సెమ్ బీకామ్ విద్యార్థులకి ఈ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి అనేటువంటి చాప్టర్ ఉంది. ఇందులో ఈ యొక్క ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి లేదా వాలంటరీ లిక్విడేషన్ అనేటువంటి చాప్టర్కి సంబంధించి ఇంట్రడక్షన్, కంపెనీ చట్టపు నిబంధనలను అనుసరించి కంపెనీ వ్యవస్థాపన ఎలా జరుగుతుందో అదేవిధంగా కంపెనీని రద్దు చేయడానికి చట్టపు నిబంధనలను పాటించవలను. కంపెనీని రద్దు చేయవలనంటే ఆస్తులను అమ్మి అప్పులను తీర్చి మిగిలిన నగదును వాటాదారులకు పంచవలను. కంపెనీ రద్దు చేయడానికి ఏర్పాటు చేసిన పంపిణీని కంపెనీ పరిసమాప్తి అంటారు. కానీ ఈ విధంగా కంపెనీ రద్దు చేయడం అనేది కంపెనీల చట్టం ప్రకారం జరగవలను. ఈ న్యాయశాస్త్ర రీత్యా కంపెనీని మూసివేసే కార్యక్రమాన్ని లిక్విడేషన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో లిక్విడేషన్ అంటారు, తెలుగులో పరిసమాప్తి అని పిలవడం జరుగుతుంది. యాక్చువల్గా కంపెనీ దానికి భౌతిక స్వరూపం లేదు. ఇది చట్టం చేత సృష్టించబడినటువంటి ఒక కల్పిత వ్యక్తి కాబట్టి ఈ యొక్క 2013 కంపెనీల చట్టం ప్రకారం కంపెనీ ఏ విధంగా స్థాపించబడుతుందో దాని యొక్క రద్దు కార్యక్రమాన్ని కూడా చట్టపూర్వకంగానే జరగాలి. కాబట్టి లిక్విడేషన్ అంటే కంపెనీ ఆస్తులను అమ్మి అప్పులను తీర్చేటువంటి ప్రక్రియ. ఈ తతంగం అంతా కూడా న్యాయశాస్త్ర రీత్యా కంపెనీని మూసివేసే కార్యక్రమాన్ని లిక్విడేషన్ అని చెప్పేసి అంటారు. చట్టం ప్రకారం ఒక కంపెనీ జీవితాన్ని ముగించి దాని ఆస్తుల అమ్మి రుణదాతల సభ్యుల ప్రయోజనార్థం ఉపయోగించే ప్రక్రియను పరిసమాప్తి అంటారు. అంటే కంపెనీకి ఉండేటువంటి ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చేటువంటి క్రమంలో ముందు బయటవారి అప్పులు రుణదాతలు అంటే పూర్తి హామీ రుణదాతలు, కొంత హామీ రుణదాతలు, ఆధిక్యపు రుణదాతలు, హామీ లేని రుణదాతలు, వీరందరికీ బయటవారి అప్పులన్నీ చెల్లించిన తర్వాత మిగిలినటువంటి నగదుని వాటాదారులకి అంటే ఆధిక్య వాటాదారులు కావచ్చు, ఈక్విటీ వాటాదారులు కావచ్చు, కంపెనీలో యొక్క నియమావళిని అనుసరించి వారికి చెల్లించడం జరుగుతుంది. కంపెనీ మూసివేసే సమయం నుంచి ఆ కంపెనీ గతిశీల సంస్థగా పరిగణించదు. కంపెనీని క్లోజ్ చేసే సమయం నుంచి అది గోయింగ్ కన్సర్న్గా
కొనసాగదు. ఈ సందర్భంలో కంపెనీ డైరెక్టర్లు నామమాత్రంగా పదవిలో ఉంటారు. ఈ పరిస్థితిలో కంపెనీ ఉన్నప్పుడు కంపెనీ రద్దు చేసే కార్యక్రమాన్ని నిర్వహించడానికి లిక్విడేటర్ను నియమిస్తారు. అతడు కంపెనీ ఆస్తులను అమ్మి అప్పులను తీర్చి మిగిలిన దానిని వాటాదారుల మధ్యన పంపిణీ చేస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే కంపెనీ అనేది భౌతిక స్వరూపం లేనటువంటి విషయం చెప్పాను కాబట్టి ఇది చట్టము చేత సృష్టించబడినటువంటి కల్పిత వ్యక్తి అన్నాం కాబట్టి చట్టపూర్వకంగా ఏ విధంగా అది స్థాపించబడుతుందో అదే చట్టపూర్వకంగా దాన్ని క్లోజ్ చేయాలా, వైండప్ చేయాలా. ఈ వైండప్ చేసే కార్యక్రమాన్ని కంపెనీ యొక్క లిక్విడేటర్ చేపడతాడు. ఈ లిక్విడేటర్ యొక్క బాధ్యత ఆస్తులను అమ్మేసి అప్పులను తీర్చాల. ఈ అప్పులు తీర్చే క్రమంలో ఫస్ట్ రుణదాతలందరికీ బయటవారి అప్పులన్నీ తీర్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని వంతుదారులు అంటే ఆధిక్యపు వాటాదారులు కానీ ఈక్విటీ వాటాదారుల మధ్య కానీ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అలాగే పరిసమాప్తి లిక్విడేషన్ టైప్స్ 3 రకాలుగా ఉన్నాయి. ఈ 3 రకాల్లో పరిసమాప్తి నెంబర్ 1 వచ్చేసి నిర్బంధ లేదా కోర్టు ద్వారా పరిసమాప్తి, అంటే కంపల్సరీ వైండింగ్ అప్ అంటారు, ఆర్ లిక్విడేషన్ త్రూ కోర్ట్ అని చెప్పేసి కూడా చెప్పచ్చు. రెండోది ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి, వాలంటరీ లిక్విడేషన్ ఆర్ లిక్విడేషన్ బై ది విల్లింగ్ ఆఫ్ మెంబర్స్ ఆర్ ది క్రెడిటార్స్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మూడోది కోర్టు పర్యవేక్షణలో పరిసమాప్తి, లిక్విడేషన్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి థర్డ్ మోడల్. ఈ 3 మోడల్స్లో బీకామ్ 5th సెమ్ విద్యార్థులకు ఉన్నటువంటి మోడలు ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి, అంటే వాలంటరీ లిక్విడేషన్ అనేటువంటిది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్లో ఈ సెకండ్ మోడల్ వాలంటరీ లిక్విడేషన్ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఈ 3 రకాల పరిసమాప్తుల్లో మొట్టమొదటిది నిర్బంధ పరిసమాప్తి. అంటే ఈ క్రింది సందర్భాల్లో కంపెనీ నిర్బంధ పరిసమాప్తి చెందుతుంది. నెంబర్ 1, ఎప్పుడు దీన్ని తప్పనిసరిగా వైండప్ చేయాలంటే నెంబర్ 1, కోర్టు ద్వారా రద్దుకు ప్రత్యేక తీర్మానం చేసినప్పుడు. 2, శాసనాత్మక సమావేశం ఏర్పాటు చేయడంలో కానీ శాసనాత్మక నివేదికను రిజిస్ట్రార్కు అందచేయలేకపోయినప్పుడు కానీ, నమోదు తేదీ నుంచి 1 సంవత్సరంలోపు కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించకపోయినప్పుడు, ఈ 3 సందర్భాల్లో తప్పనిసరిగా కంపెనీని వైండప్ చేయాలి. అంటే కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత 1 ఇయర్ దాకా వ్యాపారం ప్రారంభించకుండా ఐడియల్గా ఉంచినట్లయితే అలాంటి సందర్భాల్లో కంపెనీని లిక్విడేట్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా. అలాగనే ఏడాది శాసనాత్మక సమావేశం ఏర్పాటు చేయకపోయినా, ఏర్పాటు చేసిన తర్వాత ఒకవేళ శాసనాత్మక రిపోర్టుని రిజిస్ట్రార్కి అందజేయకపోయినా కూడా ఆ కంపెనీని రద్దు చేయడం అనేది జరుగుతుంది కంపల్సరిగా. అలాగనే కోర్టు ద్వారా రద్దు చేయాలనేటువంటి విషయాన్ని మెంబర్స్ లేదా రుణదాతలు అందరూ కలిసి ఈ ప్రత్యేక తీర్మానం చేసినప్పుడు కూడా ఈ యొక్క నిర్బంధ పరిసమాప్తి జరుగుతుంది. అంతేకాకుండా పబ్లిక్ కంపెనీలో అయితే 7 సభ్యుల కన్నా తక్కువగా ఉన్నట్లయితే, ప్రైవేట్ కంపెనీలో అయితే 2 సభ్యుల కన్నా తక్కువగా ఉన్నట్లయితే తప్పనిసరిగా వైండప్ చేయాలి. 5వ సందర్భం, కంపెనీ అప్పులు తీర్చలేనటువంటి సందర్భంలో, కంపెనీ ఇన్సాల్వెంట్ పొజిషన్లో ఉంటే, అప్పులు ఎక్కువగా ఉండి ఆస్తులు తక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో కూడా కంపల్సరీ వైండింగ్ అప్, అంటే తప్పనిసరిగా దాన్ని లిక్విడేట్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కంపెనీ రద్దు సమంజసమని కోర్టు అభిప్రాయపడినప్పుడు సెక్షన్ 433 ప్రకారము, కంపెనీల చట్టం 2013 ప్రకారము రుణదాతలు లేదా వంతుదారులు అంటే షేర్ హోల్డర్సు లేదా రిజిస్ట్రారు పరిసమాప్తి అర్జీ పెట్టుకున్నట్లయితే కోర్టుకి
కోర్టు ఇది సమంజసమని భావించినటువంటి సందర్భాల్లో కోర్టు రద్దు సమంజసమని కోర్టు అభిప్రాయపడినప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క కంపెనీని లిక్విడేట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మోడల్ కోర్టు ద్వారా రద్దుకు ప్రత్యేక తీర్మానం, అంటే నిర్బంధ పరిసమాప్తి యొక్క ఫస్ట్ మోడల్. ఇది మన సిలబస్లో లేదు. సెకండ్ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి అంటే ఏమిటి? ఇది సిలబస్లో ఉంది. దీనికి సంబంధించి 2 ప్రాబ్లమ్స్ పరీక్షలో మనం చేయవలసి ఉంటుంది. 2 షార్ట్ ఆన్సర్స్ కూడా చేయాలి. విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి ఈ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తిలో 2 లెక్కలు వస్తాయి. ఓపెన్ చాయిస్ కింద 2 లెక్కలు చేయొచ్చు. 2 12 24, 2 షార్ట్ ఆన్సర్స్ 2 3 6. మొత్తం ఈ చాప్టరు ఈ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి నేర్చుకుంటే 30 మార్కులు, 75కి 30 మార్కులు ఈ ఒక్క చాప్టర్లోనే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే సెకండ్ వాలంటరీ లిక్విడేషన్, ఇది సిలబస్లో మనం నేర్చుకోవలసినటువంటి యూనిట్. ఈ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి అనేది ఈ క్రింది సందర్భాల్లో కంపెనీ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి చెందుతుంది. నెంబర్ 1, కంపెనీ గడువు కాలం తీరినప్పుడు లేదా సాధారణ సమావేశంలో సాధారణ తీర్మానం జరిగినప్పుడు. 2, ఇచ్ఛాపూర్వక పరిసమాప్తికై ప్రత్యేక తీర్మానం జరిగినప్పుడు సెక్షన్ 488 ప్రకారము ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి చెందుతుంది. ఈ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి అనేది 2 రకాలు. అంటే కంపెనీ యొక్క గడువు కాలము తీరింది అనుకున్నప్పుడు దాన్ని తప్పనిసరిగా అది లాభాల దశలో ఉన్నప్పటికీ కూడా, అది సాల్వెంట్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా, ఇన్సాల్వెంట్ కాకపోయినప్పటికీ కూడా దాన్ని రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. వాలంటరీ లిక్విడేషన్లో ప్రత్యేక తీర్మానం చేసుకొని ఆ తీర్మానం చేసేటువంటి ప్రక్రియలో సభ్యులు అంటే వంతుదారులు, రుణదాతలు అందరూ సమావేశమై వారి అందరి కోరిక మేరకు మేనేజింగ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ యొక్క సెక్షన్ 488 ప్రకారము ఇచ్ఛాపూర్వక పరిసమాప్తిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి 2 రకాలు. సభ్యుల ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి అంటే మెజారిటీ డైరెక్టర్లు కంపెనీ అప్పు తీర్చగల శక్తిని వ్రాతపూర్వకంగా రిజిస్ట్రార్కు సమర్పించినప్పుడు సభ్యులు ఇచ్ఛాపూర్వక పరిసమాప్తిగా పేర్కొంటారు. అంటే ఈ సభ్యులందరూ వాటాదారులు, ఆధిక వాటాదారులు, ఈక్విటీ వాటాదారులు, మేనేజింగ్ డైరెక్టర్లు యొక్క సమక్షంలో మేనేజింగ్ డైరెక్టర్లు కంపెనీ సాల్వెంట్ పొజిషన్లో ఉంది అనేటువంటి విషయాన్ని రిజిస్ట్రార్కి సమర్పించినప్పుడు తప్పనిసరిగా అలాంటి పరిస్థితుల్లో సభ్యులు అందరి కోరిక మేరకు దాన్ని లిక్విడేట్ చేయవచ్చు. అయితే మీకు డౌట్ రావచ్చు, అప్పులు తీర్చగలిగిన శక్తిలో కంపెనీని ఎందుకు సార్ రద్దు చేయడం అని. జనరల్గా కంపెనీని లిక్విడేట్ చేయడం అనేది సాల్వెంట్ పొజిషన్లో కూడా చేయొచ్చు, ఇన్సాల్వెంట్ పొజిషన్లోనే కాదు. అప్పులు తీర్చగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కంపెనీని లిక్విడేట్ చేస్తారు. ముఖ్యంగా అమాల్గమేషను, అబ్జార్ప్షను, సంయోగము, సంలీన సందర్భాల్లో. సంయోగం అంటే ఏ కంపెనీ బి కంపెనీ 2 వేరువేరు కంపెనీలు ఒకే రకమైనటువంటి వస్తువును తయారు చేసేటువంటి సందర్భాల్లో వాటి మధ్య ఉన్నటువంటి కట్ త్రోట్ కాంపిటీషన్, గొంతు కోత పోటీని నివారించడానికి ఆ 2 కంపెనీలు ఏకమవడానికి, సంయోగం చెందడానికి ఇష్టపడినప్పుడు ఆ సంయోగ కార్యక్రమంలో, ఆ అమాల్గమేషన్ కార్యక్రమంలో మొట్టమొదట ఏ కంపెనీ బి కంపెనీ విడివిడిగా లిక్విడేట్ కావాలా, అవి సాల్వెంట్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా. అలాంటి సందర్భాల్లో మెజారిటీ డైరెక్టర్లు తమ కంపెనీ అప్పు తీర్చగల శక్తి ఉంది అని చెప్పి రిజిస్ట్రార్కి వ్రాతపూర్వకంగా సమర్పించినప్పుడు సభ్యులందరూ కూడా ఈ అమాల్గమేషన్, అబ్జార్ప్షన్ సందర్భాల్లో ఈ యొక్క ఇచ్ఛాపూర్వక లిక్విడేషన్ అనే కార్యక్రమం జరుగుతుంది. అలాగనే రుణదాతల ద్వారా కూడా ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి చెందడం జరుగుతుంది. కంపెనీ అప్పులు తీర్చగల శక్తి విషయమై డైరెక్టర్లు రిజిస్ట్రార్కి వ్రాతపూర్వకంగా సమర్పించని సందర్భంలో, అంటే రుణదాతలకు అనుమానం రావచ్చు, సరుకు సరఫరా చేసినటువంటి లేదా అప్పిచ్చినటువంటి ఈ రుణదాతలు కంపెనీ యొక్క సాల్వెంట్ పొజిషన్ని తెలుసుకునే కోరేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో భాగంగా మేనేజింగ్ డైరెక్టర్లు ప్రతి ఏటా
కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తూ దాని యొక్క సాల్వెంట్ పొజిషన్ని, అప్పులు తీర్చగలిగినటువంటి స్థితిని రిటర్న్గా వ్రాతపూర్వకంగా తెలియజేస్తూ ఒక కాపీని రిజిస్ట్రార్కి దాఖలు చేయాలి. ఏదైనా సంవత్సరము కంపెనీ యొక్క సాల్వెంట్ పొజిషన్ని తెలియజేసేటువంటి ప్రతిని, కాపీని రిజిస్ట్రార్కి సబ్మిట్ చేయనటువంటి సందర్భంలో రుణదాతలకి ఆ కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల అనుమానం వస్తుంది. అలాంటి సందర్భాల్లో రుణదాతలు అందరూ సమావేశమై వారి అందరి యొక్క అభీష్టం మేరకు ఈ రుణదాతల ద్వారా ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి అనేది జరుగుతుంది. అలాగనే కోర్టు పర్యవేక్షణలో పరిసమాప్తి. ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి కోసం తీర్మానం చేసిన తరువాత ఆ పరిసమాప్తి కోర్టు పర్యవేక్షణలో జరగాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేయవచ్చును. అంతేగాక వంతుదారులు అంటే షేర్ హోల్డర్స్, రుణదాతలు కూడా అర్జీ పెట్టుకోవచ్చు కోర్టుకి. కంపెనీతో సంబంధము గల వ్యక్తులు యొక్క ఆసక్తిని బట్టి లిక్విడేటర్ పక్షపాత ధోరణి నుంచి కాపాడడానికి కోర్టు వేరొక లిక్విడేటర్ని నియమించవచ్చు. అంటే థర్డ్ మెథడ్ ఏంటంటే కోర్టు పర్యవేక్షణలో పరిసమాప్తి, అంటే లిక్విడేషన్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ కోర్ట్. ఇది ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుందంటే వాలంటరీ లిక్విడేషన్ జరుగుతుంది. ఈ వాలంటరీ లిక్విడేషన్లో సభ్యులు రుణదాతల యొక్క అభీష్టం మేరకు స్వచ్ఛందంగా కంపెనీని లిక్విడేట్ చేయాలని చెప్పి అభిప్రాయపడినప్పుడు కంపెనీ ఒక లిక్విడేటర్ని అపాయింట్ చేసి ఆస్తులమ్మి అప్పులు తీర్చే కార్యక్రమంలో రుణదాతలకి కొద్దిపాటి అనుమానం వచ్చినా లేదా వాటాదారులకి కొద్దిపాటి అనుమానం వచ్చినా, ముఖ్యంగా రుణదాతల విషయంలో కొద్దిపాటి అనుమానం వచ్చి ఈ యొక్క పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరుగుతుందో లేదో, మాకేదైనా అన్యాయం జరుగుతుందేమో అనేటువంటి అనుమానంతో వాళ్ళల్లో అనుమానం కలిగినప్పుడు ఇమీడియట్గా కోర్టును ఆశ్రయిస్తారు. ఎందుకంటే మీ పర్యవేక్షణలో ఈ యొక్క ఇచ్ఛాపూర్వక లిక్విడేషన్ కార్యక్రమాన్ని మీరు జరిపించండి అన్నప్పుడు కోర్టు ఇన్వాల్వ్ అయి వారు పెట్టినటువంటి అర్జీని పరిశీలించి అది న్యాయసమ్మతమైనప్పుడు తప్పనిసరిగా కోర్టు ఏం చేస్తుందంటే ఒక అఫిషియల్ లిక్విడేటర్ని అపాయింట్ చేస్తుంది. ఈ అఫిషియల్ లిక్విడేటరు కంపెనీకి వచ్చి కంపెనీ చేత అపాయింట్ చేయబడినటువంటి లిక్విడేటర్ దగ్గర ఉన్నటువంటి ఆస్తుల వివరాలు, అప్పుల వివరాలన్నీ కూడా తీసుకొని ఆస్తులను అమ్మి అప్పులు తీర్చే కార్యక్రమాన్ని కోర్టు చేత అపాయింట్ చేయబడినటువంటి అఫిషియల్ రిసీవర్ చేపట్టడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో అంటే రుణదాతలు అర్జీ పెట్టుకున్నటువంటి సందర్భాల్లో ఈ యొక్క కోర్టు ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. కోర్టు పర్యవేక్షణలో ఈ ఇచ్ఛాపూర్వక పరిసమాప్తి అనేది జరగడం అనేది సహజసిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు లిక్విడేషన్ అంటే ఏంది, లిక్విడేషన్లు ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ రకాల గురించి పార్ట్ ఏ థియరీ కింద మనము నేర్చుకున్నాం. పార్ట్ బి థియరీలో మిమ్మల్ని కలుస్తాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.